తెలివైన రాజకీయవేత్తలు కూడా అప్పుడప్పుడు ఎన్నికల ప్రచారాల్లోనూ బహిరంగ సభల్లోనూ మాట్లాడేటప్పుడు వాళ్ళు చేసే పొరపాట్లు ఎదుటి వాళ్ళకి ఆయుధాలుగా మారతాయి అనేది చాలాసార్లు రుజువైంది. ఇప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అదే పని చేశారా అనేది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చను లేపుతుంది. ఇటీవల ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా తనకు బద్ధ శత్రువుగా మారిపోయిన తన సొంత చెల్లి షర్మిలను టార్గెట్ చేస్తూ మాట్లాడిన కొన్ని మాటలు షర్మిలకు కొత్త ఆయుధాన్ని ఇచ్చాయనే ఫీలింగ్ అయితే చాలా మందిలో ఉంది. అదేంటంటే తన ప్రత్యర్థులతో ఆమె కలిసి తనపై కుట్రలు చేస్తుందని చెబుతూ పసుపు చీర కట్టుకుని తన ప్రత్యర్థులు అంటే టీడీపీని ఆయన ఇండైరెక్ట్గా కోట్ చేస్తూ వాళ్ళతో కలిసి తనపై కుట్రలు పన్నుతున్నారంటూ ఆయన మాట్లాడారు. ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టుల్లో వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్న వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. నిజానికి రాజకీయంగా ఇటీవల కాలంలో ఈ కామెంట్స్ కానీ లేదా కౌంటర్స్ కానీ ఒక అడ్డు అదుపు లేని స్థాయికి చేరిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇది వేరే వాళ్ళ విషయంలో ఓకే, కానీ సొంత కుటుంబానికి సంబంధించి వాళ్ళు తనకు ప్రత్యర్థులుగా మారినా సరే వాళ్ళ మీద కౌంటర్స్ ఇచ్చేటప్పుడు ఎంతో కొంత ఒక సంయమనం పాటించడం అనేది రాజకీయంగా ఉండే అందరూ చేసే పనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో చూసుకుంటే కేసినేని నాని, కేసినేని చిన్ని ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నప్పటికీ వాటికి ఒక లిమిట్ అయితే ఉంది. ఖచ్చితంగా ఆ లిమిట్ దాటైతే ఆర్థికపరమైన విషయాలు మాట్లాడుకుంటున్నారు తప్ప వ్యక్తిగతంగా వాళ్ళు ఒక లిమిట్ని అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాక్షాత్తు సీఎం స్థాయిలో వైసీపీ లాంటి ఒక పార్టీకి అధినేత స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి తన చెల్లి గురించి మాట్లాడుతూ ఈ చీర విషయం అనవసరంగా ఎత్తారు అనేది సొంత పార్టీ నుంచే గుసగుసలుగా వినబడుతున్నాయి అనమాట. అంటే ఇప్పుడు ఆ కామెంట్స్ని పట్టుకుని అసలు సొంత చెల్లి మీద ఎలా మాట్లాడతారా, సొంత చెల్లి బట్టల గురించి మాట్లాడతారా అంటూ షర్మిల చాలా గట్టిగా కౌంటర్స్ ఇస్తున్నారు. అది కూడా విజయవాడ లాంటి మెయిన్ సిటీలో ఆమె ప్రచారం చేసి టాపిక్స్ బయటికి తెస్తూ వస్తున్నారనమాట. అంటే ఇలా అంటే ఎంతమంది మగవాళ్ళ మధ్య మాట్లాడుతూ చెల్లి బట్టల గురించి మాట్లాడారు అంటూ మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఇంగితం లేకుండా నేను వేసుకున్న నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు. ఏం అవసరం ఉంది? నేను పచ్చ చీర కట్టుకున్నానట, దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట నేను మోకరిల్లానట చంద్రబాబుకి, నేను చంద్రబాబుకు మోకరిల్లి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ మక్కీకి మక్కీ బట్టి నేను మాట్లాడుతున్నానట. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం అయితే పసుపు చీర కట్టుకోవడం అంటే తన ప్రత్యర్థి చంద్రబాబు నాయుడుకి సంబంధించిన పార్టీ గుర్తు, అది కావాలని కట్టుకుని వెళ్ళారు అనే యాంగిల్లో మాట్లాడుతూ ఆయన అది చేసినప్పటికీ శర్మ దాన్ని వేరే విధంగా అంటే ఒక తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలాగా మాట్లాడారు, తన సొంతాన్నియే తనను అందరిలో అవమానపరిచారనే యాంగిల్లో దాన్ని ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా లేడీస్లో ముఖ్యంగా మహిళా ఓటర్లలో ఇది ఎంతో కొంత ప్రభావం చూపించే అంశమే. మిడిల్ క్లాస్ కానీ లేకపోతే ఎవరైతే ఈ మహిళా వర్గాలు ఉంటాయో ఖచ్చితంగా మహిళా ఓటర్లు ఉంటారో వాళ్ళ మీద ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. కాబట్టి ఈ మాట మాట్లాడకుండా ఉండుంటే బాగుండేది అనే అభిప్రాయం అయితే అటు వైసీపీ వర్గాల నుంచే వినబడుతూ ఉంది. మరి ఇది ఎలాంటి ఫలితాన్ని రేపొద్దున ఇవ్వబోతుందని తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేస్తుంటుంది. బట్ ఏమైనప్పటికీ షర్మిలకైతే ఒక కొత్త ఆయుధాన్ని జగన్మోహన్ రెడ్డి అందించినట్టే అని చెప్పాలి ఎన్నికలకు సంబంధించి.